సూసైడ్ చేసుకోవాలనుకునే బ్యాచ్ ఇది మీకే. మన పేరెంట్స్ మనల్ని ఎలా చదివిచ్చారు? జాబ్ చేసేనే చదివిచ్చారా? వేరే పనేం చేయలేదా? వ్యాపారస్తులు లేరా? జాబ్ చేసేవాడు గొప్ప, జాబ్ లేనోడు దెబ్బ. ఎక్కడ కంపారిజన్ రా బాబు! ఇది మార్చుకోండిరా బాబు! ఇది ఎంత తొందరగా మారితే అంత తొందరగా బాగుపడతారు. ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. పాస్ అయిన వాళ్ళకి ఎటు కంగ్రాచులేషన్స్. ఫెయిల్ అయిన వాళ్ళ గురించి అండ్ కంపేర్ చేసే పేరెంట్స్ గురించి జస్ట్ ఒక 2 మినిట్సే మాట్లాడతా. మాట్లాడతాక నువ్వెవరు, నువ్వేం పీకేం అనుకుంటే మటికి మీరు స్క్రోల్ చేసేయొచ్చు. ఏదో ఒకటి ఈడు చెప్తున్నాడు ఏదో ఇందాం అనుకునే వాళ్ళు జస్ట్ వినొచ్చు. సూసైడ్ బ్యాచ్ అండ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే బ్యాచ్. నిన్న ఒక ఇన్సిడెంట్ చూసా. ఒక 10th క్లాస్ అబ్బాయి మార్క్స్ తక్కువ వస్తాయి అనే కోపంతో ఒక సైకిల్ వేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ సైకిల్ ని ఒక చోట పార్క్ చేసి బస్ ఎక్కేసి వేరే స్టేట్ కి వెళ్ళిపోయాడు. పోలీసులు సీసీ కెమెరాతో ట్రాక్ చేసి ఎక్కడున్నాడో ఫైండ్ అవుట్ చేసి ఇంటికి తీసుకొచ్చాడు. అంటే వాళ్ళ అమ్మా నాన్న మీద అంత భయం, మార్క్స్ తక్కువ వస్తే ఎక్కడ చంపేస్తాడో అని. పాస్ అయిన వాళ్ళకి ఎటు కంగ్రాచులేషన్స్, వాళ్ళు ఇంకా హైయర్ పొజిషన్స్కి వెళ్తారు, కష్టపడతారు, చదువుకుంటారు, ఓకే. మరి ఫెయిల్ అయిన వాళ్ళ సంగతి ఏంటి? ఫెయిల్ అయిన వాళ్ళు 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఐక్యూ తక్కువ ఉండి చదవకపోవటం, ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళు ఫెయిల్ అవటం, ఇదొక బ్యాచ్. ఇంకో బ్యాచ్ తిన్నది ఎక్కువయ్యి పేరెంట్స్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి ఫెయిల్ అయ్యే బ్యాచ్. ఈ తిన్నది ఎక్కువే ఫెయిల్ అయ్యే బ్యాచ్ లో కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి మిడిల్ క్లాస్ పేరెంట్స్, 2 బాగా డబ్బులున్న పేరెంట్స్. బాగా డబ్బులున్న పేరెంట్స్ ఎటు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ పిల్లలకి ఇచ్చేస్తారు. సో ఇంకా మిడిల్ క్లాస్ పేరెంట్స్ దిక్కుమాలిన గారాబం వల్ల పిల్లలు చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళకేమో చదువు తక్కువ, పోనీ రాదా అంటే అది కాదు. దీనికి సొల్యూషన్ ఏంటి మరి? జస్ట్ ఏమి లేదు. ఒక నెల రోజుల పాటు మీరు ఏ వర్క్ అయితే చేస్తున్నారో వాళ్ళ కూడా తీసుకెళ్ళిపోండి. ఒక నెల ఆ వర్క్ చేసి ఆ డబ్బుల్ని తీసుకుని ఆ ఎక్స్పెన్సెస్ అన్ని వాడితోనే ఖర్చు పెట్టచ్చండి. దెబ్బెంపటి లైన్ లోకి వస్తాడు బాబు వద్దన్నా సరే. సో తిన్నది ఎక్కువే ఫెయిల్ అయ్యే బ్యాచ్ కి ఈ సొల్యూషన్ ఇలా చేయొచ్చు. సో ఐక్యూ తక్కువ ఉండి ఫెయిల్ అయ్యే బ్యాచ్ కి, ఐక్యూ తక్కువ ఉండి ఫెయిల్ అయ్యే బ్యాచ్ ఏం చేయాలి? మామూలుగా అందరూ 2 అవర్స్ కష్టపడితే మనం 4 అవర్స్ కష్టపడాలి. మనలాంటి వాళ్ళం అందరితో పాటు కొద్దిసేపు చదివితే అది మనకు రాదు. ఎక్కువసేపు చదవాలి. ఎక్కువసేపు చదివితేనే అది మనకు వస్తుంది. సో ఎక్కువసేపు హార్డ్ వర్క్ చేయండి, కంపల్సరీ పాస్ అవుతారు. సో నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా కంపారిజన్ చేసే పేరెంట్స్. పక్క వాళ్ళ పిల్లలకి 980/1000 వచ్చింది, ఓకే, వెళ్ళండి గుడ్, అప్రిషియేట్ చేయండి. అది తీసుకొచ్చి మీ పిల్లల దగ్గర ఎందుకు పెడతారు? అంబానీ కూడా మిలియన్స్ లో సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మీ అబ్బాయి కూడా నాన్న అంబానీ బాగా సంపాదిస్తుంది, నువ్వు ఎందుకు సంపాదించలేకపోతుంటే మీరేం ఆన్సర్ చెప్తారు? ఇది ఎలా ఉంటదంటే పక్కన వాడి పిల్లాన్ని తీసుకొచ్చి మీ పిల్లల ముందు పొగిడితే ఎంత కోపం వస్తుందో సేమ్ మీ పిల్లల ముందు పక్కవాడి పిల్లల్ని పొగిడితే అంతే కోపం వస్తుంది. మీ పిల్లలు తినది ఎక్కువ చదవలేదనుకో 4 పీకితేనో లేదా ఏదన్నా పనికి పంపిస్తానో వద్దన్నా చదువుతారు. లో ఐక్యూ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు ఎందులో బాగా ఉన్నారు, ఏ ఫీల్డ్ లో బాగా రాణించగలరు, ఏది ఎక్కువ తొందరగా గ్రాస్ప్ చేసుకోగలరు, వాళ్ళ మోడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి ఆ ఫీల్డ్ లోకి పంపించడానికి ట్రై చేయండి. అంతేగాని పక్కనోడితో కంపారిజన్ చేసి వాడికి అంతా వీడికి అంతా నీకెందుకు రాలేదంటే ఇందాక చెప్పింది మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. మిడిల్ క్లాస్ పేరెంట్స్ మాక్సిమం ఆలోచన ఏంటి? మా కొడుకు లేదా కూతురు కష్టపడిపోవాలి, ఓ మంచి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టేయాలి, రిచ్ అల్లుడిని లేదా రిచ్ కోడలికి ఇచ్చి పెళ్లి చేయాలి, ఇంకింతే లైఫ్. రిచ్ పర్సన్స్ కి ఇచ్చి పెళ్లి చేస్తే జీవితం అయిపోయినట్టే, అంతకుమించి ఏం ఉండదు. ఏ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తేనే బ్రతికినట్ట? వేరే జాబ్ చేసే మనుషులు కాదా? జాబ్ ఉంటేనే మనిషా? సూసైడ్ చేసుకోవాలనుకునే బ్యాచ్ ఇది మీకే. మన పేరెంట్స్ మనల్ని ఎలా చదివించారు? జాబ్ చేసేనే చదివించారా? వేరే పని ఏం చేయలేదా? వ్యాపారస్తులు లేరా? జాబ్ చేసేవాడు గొప్ప, జాబ్ లేనివాడు దెబ్బ. ఇది ఎక్కడ కంపారిజన్ రా బాబు! ఇది మార్చుకోండి రా బాబు! ఇది ఎంత తొందరగా మారితే అంత తొందరగా బాగుపడతారు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి మీ ఇంట్రెస్ట్ ఎందులో ఉంది అందులో ఫైండ్ అవుట్ చేసి అందులోకి వెళ్ళండి. కష్టమో నష్టమో ఒక వారం మీ పేరెంట్స్తో కొట్లాడి దానిలోకి వెళ్ళండి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అంతేగాని ఇష్టం లేకుండా చదివి ఫెయిల్ అయ్యి అందరిలో అవమానాలు పొంది అటు మీరు ఫేస్ చేయాలి, ఇటు మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి. సో మీకు ఏదైతే ఇంట్రెస్టో అందులోకి వెళ్ళండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్.